హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సీతా మల్లేష్. ఈరోజు శనివారం వెంకటేశ్వర స్వామి ఆలయం స్వర్ణగిరి టెంపుల్కి వెళ్ళాము. ఇది భువనగిరికి దగ్గరలో ఉంటుంది. ఈ ఆలయానికి సికింద్రాబాద్ నుంచి వెళ్ళొచ్చు, ఇంకా ఈసీఎల్ నుంచి కూడా బస్సులు ఉంటాయి. మేమైతే ఈసీఎల్ నుంచి చెర్లపల్లి రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ రైలు ఎక్కేసి అక్కడి నుంచి భువనగిరి వెళ్ళాము. భువనగిరిలో ట్రైన్ దిగిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి అక్కడ స్వర్ణగిరి దేవాలయానికి వెళ్ళే బస్సెస్ ఉంటాయి. బస్ ఎక్కితే అక్కడ టెంపుల్ దగ్గర దిగొచ్చు. మేమైతే మార్నింగ్ 7 కల్లా బయలుదేరి వెళ్ళిపోయాము. టెంపుల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి 9 అయిపోయింది. ఎర్లీ మార్నింగ్ వెళ్తేనే మనకి దర్శనం అది కూడా మంచిగా అవుతుంది. జనాలు కూడా అప్పుడు ఎక్కువగా రారనమాట. ఇప్పుడు మీరు చూస్తుంది ఇక్కడ ఎంట్రన్స్లోది. తెలంగాణలో అతిపెద్ద దేవాలయమే ఈ స్వర్ణగిరి దేవాలయము. ఈ దేవాలయాన్ని యాదాద్రి తిరుమల అని పిలుస్తారు. ఈ దేవాలయం మార్చి 6వ తారీఖు 2024లో ఓపెన్ చేశారంట. ఈ టెంపుల్లో ఇరువైపులా కూడా భక్తులకు గురువైన శ్రీ రామానుజాచార్యుల వారి విగ్రహాలు ఉంటాయి. టెంపుల్ లోపలికి వెళ్ళే దారిలో ఇరువైపులా కూడా స్వామివారి చిత్రపటాలు, ఇంకా ఒక పక్కనేమో మంచిగా తోటలాగా చెట్లు కూడా పెంచారు. లోపలికి నడుస్తుంటే చాలా ఆహ్లాదకరంగా ఉంది. ఇక్కడ కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ కూడా ఉన్నాయి. మేము మార్నింగ్ వెళ్ళడం వల్ల భక్తుల రద్దీ కూడా చాలా తక్కువగా ఉంది. మాకు దర్శనం కూడా బాగా అయింది. ఇక్కడ ఎంట్రన్స్లో బ్రహ్మరథం కూడా ఉంటుంది. ఇదే అన్నమాట. ఈ బ్రహ్మరథం నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ స్వామివారి పాదాలు ఉన్నాయి కదా, ఈ పాదాల దగ్గర నుంచి ఇంకా ముందుకు వెళ్తే అక్కడ మొత్తం 108 మెట్లు ఉన్నాయి. ఈ మెట్ల పైన అన్నీ కూడా గోవింద నామాలు రాసి ఉన్నాయన్నమాట. అవి చదువుకుంటూ మెట్లు ఎక్కుతూ వెళ్తే మనకి ఎక్కినట్లుగా కూడా అనిపించదు. ఈ మెట్లెక్కే దారి ఎడం వైపున మనకి స్వామివారి దశావతారాలు దర్శనమిస్తాయి. అక్కడ శ్రీరాముడి విగ్రహము, మళ్ళీ శ్రీకృష్ణ విగ్రహము, ఇంకా కూర్మావతారంలో అన్నీ కూడా దశావతారాల్లో విగ్రహాలు మనకి లైన్గా ఈ మెట్లు ఎక్కేంత దూరంలో మొత్తం కూడా అవి ఉంటాయి. విగ్రహాల పక్కనే మంచిగా తోటలాగా బాగా పెంచారు. ఇవైతే చూడడానికి చాలా అందంగా కనిపిస్తాయి. ఇప్పుడు టెంపుల్ లోపలికి వచ్చేసాము. ఇప్పుడు చూస్తుందంతా కూడా మేము దర్శనం అయిన తర్వాత ఇక్కడ మొబైల్స్ తీసుకొని వచ్చాము. లోపలికి మొబైల్స్ ఎలవలేదు. ఇది స్వామివారి కోనేరు. ఇక్కడ దీపారాధనలు కూడా చేసుకోవచ్చు. మనకి ఈ కోనేరు పక్కనే దశావతార విగ్రహాలు కూడా కనిపిస్తాయి. ఇక్కడ స్వర్ణగిరి అని పచ్చికతో బాగా పెంచారు. ఇదంతా చాలా చక్కగా కనిపిస్తుంది కదా. దీనికి ఎదురుగానే పెద్దగా మహల్ లాగా ఉంటుంది. ఈ మహల్లో స్వామివారి కళ్యాణాలు అవి జరుగుతాయంట. మేమైతే లోపలికి వెళ్ళలేదు, అందరినీ ఎలో చేయట్లేదు. ఈ మండపం పక్కనే అన్నదాన సత్రం, అంటే అన్నదాన సత్రం కాదు, అన్నదానాలు జరిగే ప్లేస్ అన్నమాట. లోపలికి ఉంటుంది. అక్కడ 12 గంటల దగ్గర నుంచే అన్నదానం చేస్తారు. ఇప్పుడు చూసిందంతా కూడా తూర్పు వైపు మాడవీధి అంటారు. ఇప్పుడు ఇదంతా కూడా పడమర మాడవీధి అనమాట. ఈ పడమర మాడవీధిలో ఆంజనేయ స్వామి విగ్రహం పెద్దగా చేసి ఉంచారు. ఆ విగ్రహం ఎదురుగా ఇట్లా ఒక నీటి కొలంలాగా కూడా ఉంటుంది. ఇంతకుముందు ఆంజనేయ స్వామి పక్కనే గంట కూడా పెట్టారంట, కానీ ఇప్పుడు అది తీసేసినట్టున్నారు. లేదు, మేము వెళ్ళేటప్పటికి. టెంపుల్కి పడమర వీధి వైపే ఈ వెంకటేశ్వర స్వామి విగ్రహం కూడా ఉంటుంది. చాలా బాగుంది. ఈ టెంపుల్కి వెళ్తే అసలు రాత్రిపూట వెళ్ళాలి. రాత్రిపూట దీపాల వెలుగులో ఆ కోనేరు దగ్గర కానీ, టెంపుల్ తూర్పు వైపు పడమర వైపు కూడా చాలా అందంగా కనిపిస్తుందంట. కాకపోతే మేము ఉదయం వెళ్ళాం కాబట్టి మేము అన్నీ చూడలేకపోయాము. ఇంకా ఈ టెంపుల్ గురించి చాలా విశేషాలే ఉన్నాయి. నాకు తెలిసినంతవరకు ఏవో కొన్ని మీకు చెప్పాను. మీరు కూడా వీలు కుదిరినప్పుడు ఎప్పుడైనా ఈ టెంపుల్కి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి.
ఓం నమో వెంకటేశాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం